అంటే మనుషులు ఎంత దారుణంగా ఉంటారా? ఇలాంటి మనుషులతోనే మనం బతుకుతుంది. ఇలా కూడా ఆలోచిస్తారా? ఇలాంటి దరిద్రులా మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది. ఛీ! మనం మాట్లాడుకోబోయేది పి. హనుమంత్ అని ఒక దరిద్రుడి గురించి. అతను చేసిన దరిద్రమైన పని గురించి గత 2 రోజులుగా భయంకరంగా అయితే ట్రెండ్ అవుతున్నాడు. పి. హనుమంత్ అంటే ఎవరో కాదు. ఏజుడు తెలుసు కదా! తీసేద్దామా, వేసేద్దామా అని యూట్యూబ్‌లో వీడియోలు చేస్తా ఉంటాడు కదా! అతని బ్రదర్ అన్నమాట. అసలు పి. హనుమంతుని ఎందుకు అందరూ ఇలా తిడుతున్నారు? అసలు ఏం చేశాడంటే యాక్చువల్‌గా ఇతని ఛానలే ఒక డార్క్ కామెడీ ఛానల్. డార్క్ కామెడీ అంటే అది అందరికీ నచ్చవు. అంటే దాంట్లో కొద్దిగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీ అదో రకమైన ఛానల్ అన్నమాట. ఓకే. అతను నార్మల్‌గా అతని ఫ్రెండ్స్‌తో కలిసి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళతో కలిసి సినిమా ట్రైలర్‌ని, సినిమా వాళ్ళని రోస్ట్ చేస్తూ వీడియోలయితే చేస్తూ ఉంటారు. అది కొంతమందికి నచ్చుతాయి కూడా. అక్కడి వరకు ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. అసలు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఒక తండ్రికి, కూతురికి ఉన్న సంబంధాన్ని వీళ్ళు వేరే రకంగా డార్క్ కామెడీ పేరుతో ఒక నీచమైన విధంగా అయితే ప్రొజెక్ట్ చేయడానికైతే ఈళ్ళైతే ట్రై చేశారు. అదైతే ఎవ్వడికి నచ్చదు. మనిషి అనేవాడికి అసలు నచ్చదు. ఈ వీడియో క్లిప్ చూడండి. సో నేను అక్కడ వరకు లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. చూసారుగా అప్పటి వరకు లైక్ కొడదాం అనుకున్నాడంట. అది చూసి లైక్ కొట్టడం మానేశాడంట. అంటే ఈ లైక్ కొట్టడానికి అక్కడ ఏం చేయాలి? అసలు ఏమనుకుంటున్నాడు? ఇంకోటి చూడండి. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. చూసారుగా పాట ఏం పాడాలంటే జానీ జానీ ఎస్ పాప ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా అంటే దాని అర్థం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రెండే కాదండి, వీళ్ళు ఇంకా దారుణమైన కామెంట్స్ అయితే చేశారు. అవి అయితే నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు వాటి గురించి. వీడియో లాస్ట్లో అయితే ఆ వీడియో అయితే నేను పెడతాను. కానీ అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఈ విషయంపై ఎవరు స్పందించలేదా అంటే ట్విట్టర్లో మన సాయి ధరమ్ తేజ్ గారు అయితే ఒక రేంజ్లో స్పందించారని చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ గారు ఏం చేశారంటే ఈ పనికిమాలిన వీడియో పైన రేవంత్ రెడ్డి గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా 2 రాష్ట్రాల పోలీస్ వారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అయితే ట్యాగ్ చేసి ఎలాగైనా సరే వీళ్ళకి శిక్ష పడాలి అని ఒక ట్వీట్ అయితే వేశారు. సాయి ధరమ్ తేజ్ గారు వేసిన ఈ ట్వీట్కి అయితే అందరూ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. అలాగే డీజీపీ ఆఫీస్ నుంచి పోలీసు వారు కూడా స్పందించి వీరిపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని వారు హామీ అయితే ఇచ్చారు. ఈ వీడియోపై సాయి ధరమ్ తేజ్ గారితో పాటు హీరో మంచు మనోజ్ గారు, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు అయితే దీనిపై స్పందించారు. ట్విట్టర్ అయితే ఈ వీడియోపై అయితే చాలా రకాలుగా చాలా మంది గలం ఇప్పారనే చెప్పాలి. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేస్తుందో మనం అయితే వెయిట్ చేసి చూడాలి. అసలు ఈ మధ్యన సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఎవడి మీద కామెంట్స్ చేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో, అసలు ఏ విధంగా వేస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. ఇందాక వీడియో చూపించాం కదా, ఫుల్ వీడియో కింద మీరు కామెంట్స్ చూస్తే ఇంకా దరిద్రంగా ఉన్నాయి. అంత దరిద్రమైన కామెంట్లు అయితే నా జీవితంలో నేను చూడలేదు. ఖచ్చితంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మనం అయితే కోరుకుందాం. ఇంకా పి. హనుమంతు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ తండ్రి ఎవరో తెలుసా, ఒక గౌరవమైన ఐఏఎస్ ఆఫీసర్. అలాంటి ఫ్యామిలీలో పుట్టి ఇలాంటి చెత్త వీడియోస్ చేయడానికి వీళ్ళకైతే సిగ్గుండాలి. ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీకి అయితే చాలా చెడ్డ పేరు. కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీని కూడా తిడుతున్నారు, పి. హనుమంతు ఫ్యామిలీని. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఏమాత్రం తిట్టకండి. అప్పుడు మనకే ఆ హనుమంతుకి ఎటువంటి తేడా అయితే ఉండదు. ఈ ట్రోల్స్ అన్ని చూసి హనుమంత్ అయితే ఒక వీడియో అయితే చేశాడు. అందరికీ క్షమాపణ అయితే చెప్పాడు. మేము ఆ ఉద్దేశంలో అయితే వీడియో చేయలేదు, ఏదో ఉద్దేశంలో చేసామని అయ్యి అని కవర్ చేసుకుంటాకైతే సారీ అయితే చెప్పాడు. కానీ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే పెట్టేశారు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు పోలీసులు తీసుకునే యాక్షన్పై అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే ఎప్పుడైనా ఎవరైనా ఎలాంటి వీడియోలు చేయాలంటే భయపడాలి. అలాంటి యాక్షన్ అయితే తీసుకోవాలని అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ.